సో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో బాలీకి సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. ఒక్కసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ మనందరికి తెలిసిందే. అంటే కపుల్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అనే కాదు, చాలా మంది కూడా ఈ బాలి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సార్. చాలా అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ట్రెక్కింగ్స్ లాంటివి కూడా చేయొచ్చు అనేది నేను విన్నాను. సో బాలీకి సంబంధించి మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి అండ్ ఎంత బడ్జెట్ లో ఉంది? సో మీరు అన్నట్టు బాలి అనేది ఒక అద్భుతమైన ఐలాండ్ అండి, ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక ఐలాండ్. సో ఈ బాలి ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 4 night 5 days ప్యాకేజ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొని వచ్చింది. అది కూడా ఓన్లీ 75,000 రూపీస్లోనే 4 night 5 days. అందులో మనకేంటంటే బాలికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మనము కౌలాలంపూర్ కానీ సింగపూర్ కానీ థాయిలాండ్ ట్రాన్సిట్లో వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల ప్యాకేజ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మిగతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నేచర్, మీరు అంటే నేచర్ కానివ్వండి, సీ అంటే ఐలాండ్ కాబట్టి 4 వైపులా కూడా సముద్రం ఉంటుంది, బ్యూటిఫుల్ సీ. సో దాన్ని చూడటానికి మనకి కొన్ని వందలాది మంది బాలి విజిట్ చేస్తున్నారు. సో బాలీలో కూడా 4 night 5 days మనకి ఏంటంటే బాలి, ఎస్పెషల్లీ బాలి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా హిందువులు ఉన్న కంట్రీ. నార్మల్గా ఇండోనేషియా అనేది ముస్లిం కంట్రీ, కానీ బాలీలో 90% పీపుల్ హిందూస్. వాళ్ళ హిందూ ట్రెడిషన్స్ని చక్కగా ఫాలో అవుతున్నారండి. అక్కడ టెంపుల్స్ కానివ్వండి, నేచర్ కానీ, తర్వాత మనకి ఆ సముద్రం కానీ, తర్వాత వాళ్ళ కట్టుబాట్లు కానీ ఎంత బ్రహ్మాండంగా ఉంటాయండి. అంటే మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చామన్నంత భావన రాదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకవైపు చూస్తే అరే డిఫరెంట్గా ఉంది వీళ్ళ కల్చర్ అనేది అనిపిస్తుంది. మన దగ్గరే ఉన్నట్టు ఉంటుంది కానీ కొత్తగా ఉంటుంది. అంత బాగుంటుంది. ఈ 4 night 5 days ప్యాకేజ్లో మనము 75,000 రూపీస్కి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి ఇంత బడ్జెట్లో అందిస్తుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, మీకు లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. సో ఓన్లీ కస్టమర్ ఇక్కడ ఏంటంటే అది బాలి అనేది ఆనరబుల్ వీసా, అదొక్కటి కస్టమర్ మనకి పే చేసుకుంటే మిగతాదంతా కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్లోనే వచ్చేస్తుంది. అది దానికి కూడా మన టూర్ మేనేజర్ ఉంటారు, టూర్ మేనేజర్ గైడ్ చేస్తారు మన ఆనరబుల్ వీసా ఎట్లా తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలండి. ఇదంతా కూడా ముందే మేము మా కాంటాక్ట్ అండ్ కస్టమర్ కాంటాక్ట్ అయినప్పటి నుంచే ఇమీడియట్గా ఈ డీటెయిల్స్ అని మన కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఒక ట్రస్టెడ్ కంపెనీ. 25 సంవత్సరాల నుంచి కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో అంత ట్రస్ట్ మేము గెయిన్ చేసుకున్నాం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎస్, ఈ ప్యాకేజ్లో ఇది ఉంది, ఈ ప్యాకేజ్లో ఇది లేదు అని కంప్లీట్ క్లియర్గా చెప్తాం. అందుకనే ఈ ఆనరబుల్ వీసా గురించి కూడా మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 75,000 రూపీస్ అన్ని ఫ్లైట్స్ ఇవన్నీ రావటం అనేది చాలా మంచి ప్యాకేజ్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజ్. సో ఈ 4 night 5 daysలో మనకి బాలి కూడా 2 సిటీలుగా మనకి ఉంటుందండి. అంటే కుటా అండ్ ఉబుద్ అంటారు. కుటా అనేది ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది, ఉబుద్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. 2 కూడా చూడదగ్గ ప్లేస్. కుటా అంతా కూడా మనకి బీచెస్ ఉంటాయి, కుటా ఏరియా అంతా కూడా. ఉబుద్ వచ్చేటకంటే హిల్ స్టేషన్స్. సో ఈ 2 కలగలిపిన ప్యాకేజ్ ఇది 4 night 5 days ప్యాకేజ్. 2 కవర్ చేస్తాం. మనం వెళ్ళిన రోజు మన కుటా ఏరియాలో హోటల్లో స్టే చేసిన కుటా బీచ్కి వెళ్తాం. చాలా అందంగా ఉంటుందండి బీచ్, సన్సెట్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో కుటా బీచ్ చూసుకున్న సెకండ్ రోజు బయలుదేరి ఉబుద్ వెళ్తాం. ఇందాక మీకు చెప్పే ఉబుద్. అలానే ఉబుద్లో కూడా మనం తీర్థ టెంపుల్ అని ఉందండి, తీర్థగంగా అంటారు, పేరులోనూ ఉంది తీర్థగంగా. అంటే అక్కడ హోలీ స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ హోలీ స్ప్రింగ్ వాటర్ చక్కటి ఎంత ప్యూర్, ప్లస్ ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా. దానికి విజిట్ చేయడానికి అక్కడ ఒక కట్టుబాటు ఉంటుంది. ఏంటంటే మన డ్రెస్తో వెళ్ళినా కూడా వాళ్ళు కంప్లీట్గా ఇంకొక మనకి ఒక వస్త్రం ఇస్తారు, వేరే వస్త్రం ఇస్తారు. అది కట్టుకొని వెళ్ళాలి. జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా కానీ అది కట్టుకున్న తర్వాత దాన్ని సారాంగ్ అంటారు. ఇంకో ఫేమస్ ఏంటంటే రైస్ టెర్రస్ అని ఉంటుంది బాలీలో, బాలి స్వింగ్ అని ఉంటుంది, చాలా ఫేమస్ బాలి స్వింగ్ అనేది. అంటే మన ఆ రైస్ టెర్రస్ దగ్గర నుంచి మనకి ఆ స్వింగ్లో మనల్ని తీసుకెళ్తే లోయలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. అది కస్టమర్స్ ఎక్స్ట్రా పేమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రైస్ టెర్రస్కి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, వాటర్ ఫాల్ తీసుకెళ్తే అది ఉబుద్ ప్యాలెస్ అని ఉంటుంది, ఉబుద్ ప్యాలెస్. ఇవన్నీ కూడా మనకి సెకండ్ రోజు మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. ఇవన్నీ చూసుకొని మనం మళ్ళీ బ్యాక్ కుటా వచ్చేసి కుటాలో సెకండ్ నైట్, థర్డ్ డే రోజు బయలుదేరి ఆ కుటాకి సంబంధించి చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ ఉంటాయి. అంటే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ బీచ్. నేను చెప్పాక మనకు ఐలాండ్ కాబట్టి బీచ్, తాంజోంగ్ బీచ్ అని ఉంటుంది. ఆ బీచ్లో మనం గ్లాస్ బాటమ్ బోట్లో మనం టర్టిల్ ఐలాండ్కి తీసుకుని వెళ్తాం.
వచ్చిన తర్వాత ఎవరైనా బీచ్ యాక్టివిటీస్ కావాలంటే బీచ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అక్కడ. తర్వాత బయలుదేరి ఇంకొక అద్భుతమైనది ఏంటంటే జీడబ్ల్యూకే పార్క్ అంటారు, గరుడ విక్సక్సేన పార్క్ అని. అది ఆల్మోస్ట్ ఒక 150 ఎకర్స్లో బాలి గవర్నమెంట్ ఆ పార్క్ని ఏర్పాటు చేసింది. దానిలో గరుత్మంతుడి విగ్రహం ఉంటుందండి. మీరు బాలిలో ఎక్కడిని చూసినా అది కనపడుతుంది, అంత హైట్లో ఉంటే దాని మీద విష్ణు భగవానుడు ఉంటారు. మనం స్టార్టింగ్లోనే ఒక డాన్స్ షో ఉంటుంది, ఆ డాన్స్ షో చూసుకుంటే దానికి అసలు ఏంటి, ఎలాగా, దీన్ని ఎట్లా చేశారని. సో ఆ పార్క్ కూడా చూస్తాం మనం. అక్కడి నుంచి మనం ఉలవత్తు టెంపుల్ అని వెళ్తాం. ఉలవత్తు టెంపుల్ అంటే ఒక కొండ మీద ఉంటుందండి. ఆ కొండ మీద చూసే సన్సెట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ అలలు, ఆ సౌండ్, తర్వాత ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ బాలి యొక్క టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఏ టెంపుల్లో కూడా మీకు విగ్రహాలు ఉండవు, భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరైనా కానీ భగవంతుడు ఒక్కడే. కానీ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అనే టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. బ్రహ్మ క్రియేటర్ అని అంటారు, అన్ని అందించే శక్తి అని అనుకుంటారు, పరమేశ్వరుడు నిర్మూలించే శక్తి అనుకుంటారు, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రీస్ట్, వాళ్ళ గురువు చెప్తారనమాట, ఇక్కడ ఈ టెంపుల్లో బ్రహ్మకు సంబంధించిన శక్తి ఉంది, ఈ టెంపుల్లో విష్ణువుకి సంబంధించిన శక్తి, ఈ పరమేశ్వరి అమ్మవారి శక్తి ఉందని చెప్పి దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. 4th డే రోజు బయలుదేరి మనం తనహలాట్ టెంపుల్ అని ఉంటుందండి. ఆ తనహలాట్ టెంపుల్ సముద్రం మధ్యలో ఉంటుంది, ఒక కొండ మీద ఉంటుంది. ఆ కొండ కూడా మనకి బోట్ ఆకారంలో ఉంటుంది. సో మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఒక టైమింగ్ ఉంటుంది. అంటే మనకి లో టైడ్స్ ఉన్న టైమింగ్లో మనం ఆ టెంపుల్ విజిట్ చేయగలం. అంటే అలలన్నీ కూడా ఒక టైంలో పక్కకి వెళ్తాయి. ఆ టైంలో మనం ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ విజిట్ చేసుకుని ఆ ప్రీస్ట్ మనకి ఆశీర్వాదం ఇస్తారు, హోలీ వాటర్. ఆ సముద్రం మధ్యలో కూడా మనకి చక్కటి వాటర్ ఉంటుంది, స్వీట్ వాటర్, తాగొచ్చు. అది మనకి ప్రీస్ట్ ఇస్తారు తాగమని చెప్పేసి, ఆశీర్వాదం కూడా ఇస్తారు, అది కూడా చూసుకుంటాం. ఇవన్నీ చూసుకుని 4 nights 5 daysలో ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్. అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంది, డిఫరెంట్ కల్చర్ ఉంది. వాళ్ళు చేసే పద్ధతి కనుక మనం తెలుసుకోగలిగితే వండర్ అవుతాం. ఆ అట్మాస్ఫియర్కి అన్నిటికి కూడా అంత చక్కగా ఉంటుంది. ఈ అన్నిటి కూడా 4 nights 5 daysలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓన్లీ 75,000 రూపీస్లోనే ఈ ప్యాకేజ్ అంతా అరేంజ్ చేసింది. సో వీటన్నిటికి సంబంధించిన ప్రతి నెల కూడా మాకు గ్రూప్ డిపార్చర్స్ ఉన్నాయి. ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ వస్తారు, తర్వాత అక్కడ లోకల్ గైడ్ ఉంటారు. ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని 4 nights 5 daysలో తిరిగి వస్తాము. సూపర్ సార్, అసలు మీరు చెప్తుంటే నాకు ఆ కల్చర్ ఒకటి డీటెయిల్గా అర్థమైంది, మస్ట్ విజిట్ ప్లేస్ అని కూడా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, సో ఒక డిఫరెంట్ కల్చర్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా కూడా బాలి అనేది బెస్ట్ ప్లేస్. అది కూడా మీరు బడ్జెట్లో వెళ్ళాలి అని అంటే కంపల్సరీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయాల్సిందే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.